హలో అండి, జిఆర్బి టైలర్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు కొలతల ప్రకారంగా జాకెట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేర్చుకుందామండి. ఇప్పుడు కొలతల ప్రకారంగా మరి జాకెట్ కటింగ్ నేను వీడియోలో పెడుతున్నాను, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు కొలతల ప్రకారం జాకెట్ కట్ చేసుకుందామండి. మనకి జాకెట్ పొడుగు వచ్చేసి 13.5 అండి. 13.5 జాకెట్ పొడుగు అండి. ఖర్చు కోసం ఇలాగ డ్రాయింగ్ వేసుకుందాం. నడుము 30 ఇంచీలండి. నడుము 30 ఇంచీలంటే మనం ఇలా 15లో సగం చేసుకొని మనకి ఎంత వచ్చిందంటే 7.5 వచ్చిందండి. 7.5 ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి డాట్ కోసం. మళ్ళీ ఇక్కడ ఈ విధంగా సెంటర్ చేసుకొని డాట్ కోసం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మనం డాట్కి మార్క్ వేసుకుంటున్నామండి. మనకి 4 ఇంచులు డాట్ సరిపోతుంది. హాఫ్ ఇంచి ఖర్చు కట్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మార్కర్ పెట్టి ఒకసారి మనం ఈ విధంగా మార్క్ వేసుకుంటే మనకి అటు ఇటు కూడా ఈజీ అవుతుంది. ఇది బ్యాక్ మరి డీప్ వచ్చేసి మనకి 4.5 అండి. ఈ 4.5కి ఒక ఖర్చుకు కొంచెం పెట్టుకున్నామండి. ఒక 1/4 ఇంచి పెట్టుకున్న తర్వాత మనకి షోల్డర్ ఎంత అండి? షోల్డర్ ముందు మనకి చంక దిప్పుడు చూసుకుందామండి. 34 ఇంచీలు చెస్ట్. చంక దింపుడు ఎంత అంటే మనకి 15.5 అండి. చంక 15.5 చంక. 15.5లో 3 వంతులు తీసుకుంటే మరి 3 5 15 అండి. 3 5 15 అయితే ఇదిగోండి 5 ఇంచీలు మనం పెట్టుకున్నాం. 5 ఇంచీలు పెట్టుకున్నాం. 5 ఇంచీలు పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నామండి. ఇది మనకి షోల్డర్ ఎంత అండి? మనకి 17.5 అండి. 17.5లో 2 ఇంచీలు టచ్ చేసుకోవాలి. 2 ఇంచీలు తీసేసుకోవాలి. తీసేసుకుంటే ఎంత వచ్చిందండి? మనకి 5 గీత వచ్చిందండి. 5 గీత. ఇది కూడా మనకి 5 గీత రావాలి. 5 గీత. ఇది కూడా మనకి 5 గీత వచ్చి రావాలి. అప్పుడు షాల్ సరిపోతుంది. ఇది కూడా 5 గీత పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం డ్రాయింగ్ వేసుకున్నాం. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడికి మనం ఖర్చు వదులుకోవాలి. 2.5 షోల్డర్ భుజం ఎలాడిపండి. 2.5కి కొంచెం మరి ఖర్చు వదులుకొని కొంచెం యువతలకు కూడా డ్రాయింగ్ వేసుకోవాలండి. ఇదిగోండి 2.5 పెట్టేసుకున్నామండి. 2.5 పెట్టుకొని డ్రాయింగ్ వేసుకొని
ఈ స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. మనం చిన్న రౌండ్ తీసుకోవచ్చు, లేదా మీకు హ్యాండ్తో ఒక అలవాటు ఉంటే ఈ హ్యాండ్తో ఇలాగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. అండ్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడికి మనం ఇలాగా హ్యాండ్తో డ్రాయింగ్ తీసుకోవచ్చు. అన్నీ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 34 ఇంచులు చెస్ట్ అండి. 34 ఇంచులు చెస్ట్ అయితే 8.5 పెట్టుకున్నాం. 8.5 పెట్టుకున్నాం ఉంటుంది కదా. ఇది మనకి ఎంత వచ్చిందండి? ఇది 8.5 వచ్చింది, ఇది 8.5 వచ్చింది. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనం ఈ చంకరౌండ్ కొలుచుకోవాలి. ఈ చంకరౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఎంత వచ్చిందండి? 7, 15 పావు. ఇది కూడా 15 పావు వచ్చింది కరెక్ట్గా. అంటే కరెక్ట్గా 15 పావు వచ్చింది. అలాగే మనం ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం ఈ మార్కర్తోనే ఈ విధంగా గీసుకోవాలి. ఇక్కడ మనకి 1.5 పెట్టుకోవచ్చు ఖర్చు. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఖర్చు. ఇప్పుడు మనం జాకెట్ కట్ చేసుకుందామండి. ఈ కొలతలు బట్టి కటింగ్ అనేది బాడీ మెజర్మెంట్ తీసుకున్నా అంటే బాడీ మెజర్మెంట్స్ బట్టి కొలతలు అండి. ఇలా కచ్చికాయలు పెట్టుకోవాలి. కచ్చికాయలు పెట్టుకున్న తర్వాత మనం మెడ కట్ చేసుకుంటాం. ఈ విధంగా మెడ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్లోకి ఇప్పుడు మనం చేయి దగ్గరుకుందామండి. చెయ్యి మనకి 8 ఇంచీలు అని చెయ్యి పొడుగు. 8 ఇంచీలు అంటే మనకి ఒక 6 ఇంచు ఖర్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 పుల్లి. నేను ఎప్పుడు చెప్తానంటే ఎవరికైనా సరే 3.5 పుల్లి అని సరిపోతుంది. 3.5 పుల్లి. ఇది 9.30 అండి.
ఈ చెయ్యి లూజు, ఇదేమో 12.5 అండి. ఒక గీత పెట్టుకోవాలి, 12.5కి ఒక గీత పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇది చాలలేదు కాబట్టి కొంచెం ఎదర జరుపుకొని, దీనికి అతికి వేయవలసిన పని లేదండి, మనకి అతికి వేయవలసిన పని లేదు. ఇది 9:30 అండి గీత. ఇదేమో 6:15, 12.5 అండి. ఇది ఒక గీత పెట్టుకున్నాం. ఇది ఇంచిన్నర, ఇది కూడా ఇంచిన్నర మన ఖర్చు. కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఈ షేప్ స్కేల్తో ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ షేప్ స్కేల్ ఉంది కదండి, షేప్ స్కేల్తో ఇలా కుట్టుకోవాలి, ఇలా మార్క్ వేసుకోవాలి. షేప్ స్కేల్తో మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 మనకి ఇది మనకి అలాగా ఈ కర్వ్ స్కేల్తో ఈ విధంగా మార్క్ వేసుకోవాలండి. మార్క్ వేసుకున్న తర్వాత ఇది ఇలాగా ఈ డ్రాయింగ్లో కలిపేసుకోవాలి. డ్రాయింగ్లో కలిపేసుకొని ఈ విధంగా ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా చూసుకోవాలి. మనం 7:15, 15 మనకి ఎంత అండి? సంఖ్య 15:15 అండి. 15:15 అంటే మనకి ఈ విధంగా కొలుచుకుంటే ఎంత వచ్చిందండి? ఇదిగోండి 15:15కి ఒక గీత వచ్చిందండి, సరిపోతుందండి మనకి. అంటే మీకు ఇంకా డౌట్ కావాలంటే ఈ విధంగా ఇంకా డౌట్ తీరాలంటే ఈ విధంగా పెట్టుకొని, చెయ్యి ఈ విధంగా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇదిగోండి ఈ కాటుకి సరిపోయింది, ఇదిగోండి ఖర్చుకి సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది అండి. ఇలా చూసుకొని ఇలాగా మనం చెయ్యి లెంగ్త్ మనకి ఏ విధంగా అయితే చక్కగా చెయ్యి వేసుకున్నాం అనుకోండి, చక్కగా మీకు ఎక్కడ కూడా ముడతలు రాకుండా చక్కగా సరిపోద్దండి ఈ మెజర్మెంట్. నేను ఇప్పుడు కూడా ఆకరణ తీసుకుంటానండి. ఈ లోతు, ఫ్రంట్ లోతు ఆకరణ నేను చెప్తానండి. ఆ విధంగా తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా మనం క్రాసు ఈ విధంగా పెట్టుకోవచ్చు, యువతలు కూడా పెట్టుకోవచ్చు అండి క్రాసు. నేనైతే ఈ విధంగా తీసుకుంటాను క్రాసు. ఈ విధంగా అయితే తీసుకుంటానండి క్రాసు. ఇది మెజర్మెంట్ బట్టి కొలత కాబట్టి కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం డ్రాయింగ్ వేసుకొని అక్కడ మార్కర్తోనే ఇక్కడ ఇలాగా ఒక గుర్తు పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ లోతు తీసుకున్నప్పుడు మరి అక్కడి నుంచే మనం లోతు తీసుకోవాలండి. ఈ విధంగా మనం మార్క్ వేసుకొని ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ ఎప్పుడు కూడాను అలాగా. ఎందుకంటే నేను ఇక్కడ పావు ఇంచి తీసుకుంటాను. నేను ఇక్కడ ఒక పావు ఇంచి తీసుకున్నప్పుడు మనకి
చక్కగా సరిపోద్ది. భుజాలు అయ్యి మనకి ముడత రాకుండా ఉంటుంది. చక్కగా మరి మెడ కూడా చక్కగా సరిపోద్దండి, బాగుంటుంది. ఏ విధమైనటువంటి మెడ వదలడం కానీ అవి కానీ రావండి. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు వదులుకొని ఫ్రంట్ దింపుడు ఎంత అండి? 8.5 అండి ఫ్రంట్ దింపుడు. ఇది 2.5 అండి. ఏమండి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 అండి, 1.5 పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.25 పెట్టుకోవాలి. 3.25 పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్ చేసుకొని ఈ కొలతకి 2.5 డాట్ సరిపోద్దండి. 2.5 డాట్ సరిపోద్ది. ఈ 2.5కి ఇలా వేసుకొని ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఒక 1.5 ఇది ఒక ఇంచి తీసుకోండి. ఇది ఒక ఇంచి, ఇది ఒక 1.5, ఇది ఒక 1.5, ఇది ఒక 1.5 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి కలిపేసుకొని ఇక్కడ కలిపేసుకోండి. అవునండి, కలిపేసుకున్న తర్వాత మనం లోతు తీసుకోవాలి కదండి. ఈ లోతు భాగం ఈ విధంగా మనం డ్రాయింగ్ వేసుకొని మరి ఇక్కడ ఈ జాకెట్కి ఒక 1/2 ఇంచి మీద ఒక గీత పెట్టుకొని మనం లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచి మీద ఒక గీత పెట్టుకొని లోతు తీసుకోవాలి. కొన్ని జాకెట్లకి అయితే 1/2 ఇంచి కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు అలా ఇంకా బాగా రావాలి అంటే ఏం చేయాలంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈ కర్వ్ స్కేల్తోనే ఈ విధంగా పెట్టుకొని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 6.30 తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడికి 6.30 కానీ 6.5 కానీ తీసుకోవచ్చండి జాకెట్. ఇలా డ్రాయింగ్ చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ఇది మనకి ఎంత వచ్చిందంటే 3.30 వచ్చిందండి. ఇక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా క్రాస్ పెట్టేసుకోవాలి. కొంచెం క్రాస్ పెట్టుకొని ఈ విధంగా మనం ఇందులోకి ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి
డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు వచ్చేలా చూసుకోవాలి. ఇది చిన్న జాకెట్ కాబట్టి ఇంక చిన్నర వచ్చినా పర్వాలేదు, చిన్నర చూసుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడికి ఇలాగా ఒకటి డాట్ పెట్టుకొని మళ్ళీ చిన్నరకు మార్క్ వేసుకోండి. అంటే చిన్నర మార్క్ వేసుకొని తగ్గట్టుకోండి. ఇలా మనం తగ్గట్టుకోవాలి. రికార్డ్ వేసుకొని మనం ఇక్కడ కచ్చికాయలు పెట్టుకొని అలా పెట్టేసుకొని మనం ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. షేప్ ఇలా తీసుకోవడం. తీసుకున్న తర్వాత మనం ఇలా కచ్చికాయలు పెట్టేసుకొని కచ్చికాయలు పెట్టుకునేటప్పుడు మనం ఈ రౌండ్ ఎలా కలిసిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసుకొని అప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ పట్టుకోవాలి. మనం ఎక్కడికండి ఇక్కడ కచ్చికాయ పెట్టుకున్నాం కదండి, ఈ కచ్చికాయ పెట్టుకున్న కాడి నుంచి మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాం, ఇలా కూడా పెట్టుకున్నాం. ఇక్కడ చిన్న పీస్ వదిలినా పర్వాలేదు, పైకి నేను వదలలేదండి, నేను పీస్ వదిలినా పర్లేదు. ఇక్కడ చిన్న పీస్ లాంటిది ఇలా వచ్చి ఇలా వదిలినా పర్వాలేదు. అలా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. ఒకసారి సరిగ్గా సరిపోయిందా లేదా అన్న చూసుకోవాలి.
చూసుకున్న తర్వాత మనం షేపులు చూసుకోవాలి. ఈ షేపులు చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 నుంచి తీసేసి ఇది ఎంత వచ్చిందండి, 2.5 అండి. మనకి 2.5 తయారు ఎంతండి, 2.35. ఇది మనకి 2.35. మనం బ్యాక్ పార్ట్ చూసుకోవచ్చు, లేదా ఇదైనా చూసుకోవచ్చు. ఇది చూసుకుని ఇది ఇక్కడి నుంచి అలా చూసుకొని ఎంత వచ్చిందండి, ఇది 3.5 9.5 వచ్చిందండి. 9.5 వచ్చింది. ఈ 9.5కి మనం ఖాయం చేసుకొని ఈ విధంగా మనం ఇది 2.35 9.5 ఖాయం చేసుకున్నాం. 2.35 ఇది 3.5 వచ్చిందండి. ఇక్కడికి ఇది 2.35లో 1 ఇంచు తీసేస్తే ఎంతండి, 2.35లో 1 ఇంచు తీసేస్తే 6 ఇంచు తీసేయండి చాలు. ఎంత వచ్చిందండి, 2.5. ఒక్కొక్క జాకెట్కి ఇంచి తీసేయవలసి ఉంటుందండి, ఒక్కొక్క జాకెట్కి 6 ఇంచు తీసేయవలసి ఉంటుంది. కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోద్దండి. కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోద్దండి. కుట్టేటప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోద్ది. ఇది ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇకపోతే మనం చేతులు ఏ విధంగా అయితే మనం మార్క్ వేసుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి కాట్ దగ్గరికి ఎంత వచ్చిందండి, ఇది ఇక్కడ పడదామండి మనం, అంటే 3.5 అండి. ఈ 3.5 ఖాయం చేసుకొని ఇది కూడా 3.5. పావుకి ఖాయం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఒక 6 ఇంచ్ ఇవ్వండి. 6 ఇంచ్ గీత తగ్గినా పర్లేదు, కానీ 6 ఇంచ్ ఎక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఈ విధంగా మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. కదండి, ఇది ఇక్కడ 3.5 మార్క్ వేసుకోవాలి.
ఏమన్నా మనకి హెచ్చు తగ్గులు ఉంటే కనుక ఈ విధంగా సరి చేసుకోవాలి. ఈ విధంగా సరి చేసుకోవాలండి. సరి చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్ షేప్ కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు మనం లైనింగ్ దగ్గర కొట్టుకుందామండి. అది కదా ఇదేనా మిగులు ముక్క కదా. ముందుగా మనం ఇలాగ అంచు వచ్చిందండి, అంచు చేతులు పెట్టుకుందామండి. కొంచెం జాయింట్లు పడతాయండి. ఇది మనం అలా చేసుకొని చక్కగా మనం బ్యాగ్ పట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇటువంటి రాయి ఏమైనా ఉంటే పెట్టుకొని స్టోన్ లాంటిది కట్ చేసి జరగకుండా ఉంటుంది. బ్యాక్ కటింగ్ ఏంటండి, ఫ్రంట్
ఇదండి జాయింట్ కటింగ్. ఇంకా మనకి నడుం పీసులకి, వాటికి మెడ పీసులకి ఈ విధంగా ఇందులో పీస్ ఉంటుందండి, ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే ఇది నడుం పీస్కి వేద్దామండి. ఇలా నడుము మనం ఇలా కొలుసుకొని 10 వచ్చింది, 10 ఇంచులు వేసుకుంటే సరిపోద్ది, డాట్ పడతాం కాబట్టి. ఇది నడుం పీస్ అండి. ఇది ఎదరకి హుక్స్ పట్టికి, కాజా పట్టికి అనేది. మనం దీనికి గోటు వేయాలండి. గోటు వేయాలంటే మనం ఇందులో మనం క్రాస్గా తీసుకొని, నేను గోటు వేసే విధానం కూడా వేరేగా డబుల్ పీస్ వేస్తానండి. ఇది కట్ చేసుకుంటా, ఇది కట్ చేసుకుంటా. ఎందుకంటే 2 కట్ చేసుకొని వేసేటప్పుడు చాలా బాగుంటుందండి. గోటు చాలా బాగుంటుందండి. అందుకనేసి ఈ 2 కట్ చేసుకొని వేస్తానండి. ముందుగా మనం ఇది కట్ చేసుకున్నాం. ముందుగా మనం షేపులు కూడా ఈ 2 పీస్ తీసుకుందామండి. ఇది 2 షేపులు తీసుకున్నాం. ఇలా క్రాస్ చూసుకొని అలా తగ్గుకోండి. ఇలాగే ఇందులో కూడా ఈ పీస్ తగ్గొట్టుకొని అప్పుడు పైపింగ్ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వరకు మీకు జాకెట్ కటింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. జాకెట్ కటింగ్ అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను స్టిచ్చింగ్ పెడతానండి. స్టిచ్చింగ్ కూడా వీడియో చూడాలని ఆశిస్తూ నేను ఈ వీడియోని ఇంతవరకు ముగిస్తున్నానండి. నమస్తే అండి.